చాలా పెంచడం జరిగింది. వాటి మీద మీ స్పందన ఏంటండి? చాలా గట్టిగా స్పందించాలండి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ప్రైస్ అనేది అంత హెవీ పెంచేస్తే మాలాంటి నాన్ ఫ్యాన్స్ ఎలా వెళ్ళాలి చెప్పండి? ఫ్యాన్స్ వెళ్ళిపోతారండి. ఓకే, వెయ్యి కాకపోతే 2000 పెట్టైనా వెళ్ళిపోతారు. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం. మాకు కూడా ప్రభాస్ గారిని చూడాలని ఉందండి. ఎందుకంటే లైక్ హర్రర్ కమ్ కామెడీ కదా. సో ఈ జోనర్ ఎప్పుడు ఆయన టచ్ చేయలేదు కాబట్టి మాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇలాంటివి మీరు చూడాలన్నప్పుడు మీరు టికెట్ రేట్లు అనేవి తగ్గించాలి. అలా తగ్గించకుండా మీరు ఇట్లాగా 1000 2000 పెంచుకుంటే వెళ్తే బాగోదు. ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఏపీ అవచ్చు, తెలంగాణ అవచ్చు, మనకి మంచి పెద్ద పండగ అండి ఇది సంక్రాంతి అనేది. సో ఇలాంటి పండగని మనం ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో కలిపి సినిమా చూడాలనుకుంటాం కాబట్టి టికెట్ ప్రైజులు కూడా ఫ్యామిలీ మొత్తం వెళ్ళేలాగా ఉండాలి. కానీ ఇలాగా ఎట్లా పడితే అట్లాగా మీరు అంటే నలుగురు పోయే టికెట్ ప్రైజ్కి మీరు ఒక్కరికి పొమ్మని చెప్తున్నారంటే ఎంత వరస్ట్ చెప్పండి. సో అది కరెక్ట్ కాదని నా ఫీలింగు. నేను ఒకటే చెప్తున్నాను, ప్రభాస్ గారు లేకపోతే ఆయన డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరిని థియేటర్ వైపు తీసుకెళ్లే బాధ్యత మీదేనండి. టికెట్ ప్రైజులు తగ్గిస్తే ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళే చూస్తారు కాబట్టి టికెట్ ప్రైజులు మీరు తగ్గించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు రేపు రివ్యూస్ ఏమంటారు, ప్రభాస్ గారి సినిమా రిలీజ్ ఉందండి, కానీ ఈరోజు ప్రీమియర్ షోస్ మన దగ్గర హైదరాబాద్లో అంటే తెలంగాణ స్టేట్లో ఇంకా లాంచ్ చేయలేదు. యాక్చువల్గా బ్రదర్ అంటే 9 అలా చెప్తున్నాను నైట్ ప్రీమియర్ షోస్. సో కాకపోతే నేను ఏమంటానంటే డిలే అవుతుందేమో అన్న చిన్న ఒక ఆలోచన బయట నడుస్తుంది. నేనేమన్నా ఆయనకి డిలే అవ్వచ్చు, టెక్నికల్ పరంగా అవ్వచ్చేమో కానీ వచ్చేస్తానండి. రాజేసాబ్ గారు ఎట్లయినా వచ్చేస్తారు చెప్తున్నాను. ముసలు తన్నుకొని కాదు, అడ్డొస్తే దేనైనా తన్నుకొని వచ్చేస్తారనమాట ప్రభాస్ గారు. సో ఖచ్చితంగా ఈ ప్రీమియర్ షో పడుతుందని నా ఫీలింగ్. అందరికంటే ముందు మరి ప్రభాస్ గారే బరిలోకి దూకుతున్నారు, హిట్ కొట్టేస్తారంటారా? అందరికంటే ముందు అందరూ కొట్టాలి. ఆయన ముందు వచ్చారా, నాకు మధ్యలో ఇంకెవరు వచ్చారా, వెనకాల ఎవరు వచ్చారని కాదు, అందరూ హిట్ కొట్టాలి. సరేనండి, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి గురించి మాట్లాడుకుందాము. అవును, ఆయన గురించి బాగా మాట్లాడుకోవాలి. మరి ఆ టార్చ్ లైట్ వేసుకుని హుక్ స్టెప్ చేయడం ఏ విధంగా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే కొంతమంది చూపిస్తున్నాడు, అరే కళ్ళు కనిపించట్లేదేమో చూసుకోండి రా బాబు, మన స్టైల్ మారలేదు, మన స్వాగ్ మారలేదు, లేకపోతే మన డ్యాన్స్లో గ్రేస్ తగ్గలేదురా అని చెప్పేసి టార్చ్ లైట్ వేసి మరి చూపిస్తారు. కొంతమందికి ఎవరైతే నెగిటివ్గా ఆయన ట్రోల్ చేస్తారో వాళ్ళందరికీ టార్చ్ లైట్ వేసుకొని కళ్ళు కనిపించట్లేదేమో అని చెప్పేసి వెల్లుతురులో చూపిస్తున్నారు అనమాట. ఎక్స్పెక్ట్ చేశారా వెంకీ గారితో అసలు ఆ మాత్రం ఉంటుందని మూవీలో? అంటే వెంకీ గారు వచ్చి ఆయనకి ఏమంటారు ఒక రోల్ చేయడం ఆ సినిమాలో వాళ్ళిద్దరు కాంబో చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో చేశారు, గోపాల చాలా బాగా వెళ్ళిపోయింది వాళ్ళిద్దరితో. సో అలానే ఇంకా మన అన్నయ్యతో చేస్తున్నట్టు మామూలుగా ఉండదు. సో వెంకీ మామ కాకుండా ఇంకెవరైనా అంటే కష్టమేనండి కాంబో ఎవరికైనా సరే. ఎందుకంటే ఆయనంత జ్యువెల్ పర్సన్ కానీ లేకపోతే ఆ కట్అవుట్ కానీ అవన్నీ వెంకీ మామకే సాధ్యం అనమాట. సో ఆయన అంటే వెంకటేశ్వర గారు ఇద్దరు కలిస్తే మీకు తెలిసిందే పెద్ద పండగ ఇది మనకి. అనిల్ రావిపూడి గారు మరొక ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నారంట. గట్టిగా ఇవ్వబోతున్నారు. లాస్ట్ డే సంక్రాంతికి మీరు ఎలాగ సంక్రాంతికి వస్తున్నామో చూపించారో ఈసారి మనశంకర్ వరప్రసాద్ గారు కూడా వచ్చేస్తాము, అందరికి పండగ వాతావరణం సృష్టిస్తారు. సో అందరికీ ఒకసారి మీరు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఆల్ ది బెస్ట్ అండి. 5 మూవీస్ అందరికి 5 హీరోస్ వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. చిన్న పెద్ద తేడా లేదు మాకు, టాలీవుడ్ గెలవాలి అంతేను. సో మీరందరూ మా వాళ్ళే, మేమంతా మీ అభిమానులమే ఎప్పటికీ. జై మెగాస్టార్, జై ప్రభాస్ గారు, జై శర్వానంద్, జై నవీన్ పోలిశెట్టి, జై రవితేజ గారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.